సమగ్ర జీవన శైలిలో భాగంగా నేను శొంఠి గురించి చెప్పాలనుకుంటున్నాను మేడం. శొంఠి వల్ల మనకు కలిగే లాభాలు ఎన్నో అమూల్యమైనవున్నాయి. వాటి గురించి మనం ఈరోజు సమగ్ర జీవన శైలిలో తెలుసుకుందాం మేడం. సర్వ రోగ నివారిణి మహా ఓషధి శొంఠి. అల్లంపై పొట్టుని తీసేసి సున్నపు తేటలో ముంచి ఎండబెడితే శొంఠిగా మారుతుంది. శొంఠిని సంస్కృతంలో మహా ఓషధి, విశ్వభేషజం అని కూడా అంటారు. ఈ భూమి మీద అతి విలువైన అనేక రోగాలను ధ్వంసం చేయగల మహామూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి. దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి దీనికి మహా ఓషధి అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు. ప్రతి గృహిణి శొంఠి ప్రయోజనాలను తెలుసుకొని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించుకోగలుగుతుంది. దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది. మానవునిలో జీవన శక్తిని అంటే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్‌ని తగ్గిస్తుంది. మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది. పురుషులకు వీర్య వృద్ధి చేస్తుంది. శ్వాస రోగాలను, ఉదర శూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోధకాలను, వాత రోగములను తగ్గిస్తుంది. ఉదరములో గ్యాస్ ఎక్కువైనప్పుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠి పొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండె నొప్పి కూడా తగ్గుతుంది. దోరగా వేయించిన శొంఠి పొడిని మేకపాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గుతాయి. ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదిటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది. జాయింట్లలో వాపు వచ్చి విపరీతమైన నొప్పితో బాధపడేవారు దోరగా వేయించిన శొంఠి పొడి అర చెంచా మోతాదుగా చెరుకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావు కప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక అమవాత సమస్య తగ్గిపోతుంది. కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిల్వ ఉంచుకొని రోజు 2 పూటల 5 గ్రాముల మోతాదులో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు పావు చెంచా శొంఠి పొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండిటిని కలిపి 1 కప్పు వేడి నీటిలో వేసి 2 పూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు అన్నీ తగ్గిపోతాయి. రక్త క్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకొని దానిని 50 గ్రాముల ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండు రోగం తగ్గి రక్తం వృద్ధి చెందును. పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠి పొడి, సైంధవ లవణం పొడి రోజు 3 పూటల గోరువెచ్చని నీటిలో గాని, తేనెతో గాని కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది. మూత్రం కష్టంగా వచ్చే వారికి శొంఠి పొడి, సైంధవ లవణం కలిపి తీసుకొని పల్లేరు కాయలతో కాచిన 1 కప్పు కషాయంలో కలిపి రోజు 2 పూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది. నడుం నొప్పి ఉన్నవాళ్ళు రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు చిటికెడు శొంఠిని 1 చెంచా వంటాముదంతో కలిపి తాగుతూ ఉంటే నడుం నొప్పి, పక్కటెముకముల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి. ఇలా మన నిత్య జీవితంలో మనం శొంఠిని భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనం దూరం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు లలిత మేడం.